ఎంట్రీ ముందరనే మొత్తం దొబ్బుకుంటున్నారు, ముండలు దొబ్బుకుంటున్నారు. మనోడు ఏడిపోయాను, మేము మాత్రం కొంచెం బెటర్గా ఉంది. చూడాలి, అందరు ఉరుకుతూనే ఉన్నారు. ఉరుకు లోపల అందరూ ఉరుకుతున్నారు, మేము కూడా ఉరుకుతున్నాం. సార్ అయితే అందరికన్నా ముందర ఉరుకుతున్నాడు. వీళ్ళు అంటున్నారు ఇక్కడ టూరిస్ట్ ఎంట్రీ అని. మనం దర్శనానికి పోతాం కదా, అట్లా ఉంది లైన్. हम दो है, चलो इनके साथ। सब एक बार हाय बोल दीजिएगा मेरा वीडियो के लिए। हेलो, हाय, ऑल द बेस्ट। क्या नाम है आपका? अर्जुन। बार देखो। हेलो, हाय हाय हाय। कैमरा तो ऑन होना ही चाहिए इस समय। हाँ, होगा 100% होगा. ఒకసారి మీకు కింది నుంచి చూపిస్తా. కింది నుంచి మీదికి దేవదారు చెట్లు. वीडियो बना लेते हैं। ఓ हेलो, హాయ్ హాయ్ హాయ్. हेलो। ఓ నేను బ్యాక్ సైడ్ చూపిస్తా. ఇది చూడండి ఎంత పెద్ద ఎత్తున ఉన్నాం. तुम ऊपर का ले लो संजय, हम नीचे का ले लो, 2 वीडियो हो जाएंगे अलग। और एक बार बोलिए प्लीज, और एक बार प्लीज. చాలా చాలా బాగున్నాం. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే తెలుగు సార్. Actually, I was in. No, we are from Calcutta. Okay. So I was in actually Vizag for years. Okay, then you sickly after the Telugu. కొంచెం కొంచెం తెలుగు వచ్చు सर की. కొంచెం सर आप भी हाय बोल दीजिएगा. हाय. मेरा वीडियो में आप हाय नहीं बोले सर, ऐसी बात ही नहीं है. ये ना इधर का उधर का दोनों को रिकॉर्ड कर रहा हूँ, क्योंकि मैं भी दिखना है ना. एकदम क्लीन होता है. आप भी पकड़ लो. अगर मेरा तो अपना चल रहा है, सबका चल रहा है. ये जमीन हमें अगर कहीं दुनिया में जन्नत है, कश्मीर है, कश्मीर है. वॉक करते हुए आ रहे हैं। ఇది देखो, అరే అమ్మ నడుచుకుంటూ వస్తున్నారు చూడు, వాళ్ళు కేక అసలు ఎంత. ఇది చాలా హైట్ లో ఉంది. ముందర నాకు ఏదో ఒక ప్లేస్ దొరికింటే బాగుండేది. నేను వీడియో కి రిస్క్ కర్నా పడా. ఇగో నేను ఇవతల లాస్ట్ కూర్చున్నా. ఇది చూడండి ఒకసారి, మీకోసం చాలా రిస్క్ చేసిన తిట్లు కూడా సార్ బహుత్ అచ్చా. ఇగో అవతల గోపికృష్ణ సార్ దగ్గర నేను కూర్చున్నా. సార్ నాకు ప్లేస్ ఇచ్చిర్రు ఇవతల మూలకి. మీకు వీడియో తీయాలి కదా, అందుకని నిజంగా. कोई बात नहीं, ये आप लोग ही गंदा करते हो. टूरिस्ट फोटो कैसे करते हैं? ये टूरिस्ट लोग गंदा कर रहे हैं, हम थोड़ी करते हैं. हम तो नहीं कर रहे. आप नहीं कर रहे, दूसरा कर रहे हैं ना. क्लीन करना बोल रहा. I think आप नहीं आने से पहले ना लोगों को एक डूज एंड डोंट्स. आप बोलिए जो बोले आप. अच्छा, लोग यहाँ पे रहते होंगे ना जब बर्फ नहीं होती बाहर है। मई टू अक्टूबर. ओके, अच्छा, सच में शर्म की बात है ना. इतना हाइजीन अजी ये लोग जा रहे हैं ऊपर से आके। देखिए, हमें स्विट्जरलैंड जाने की कोई जरूरत नहीं है. ये स्विट्जरलैंड का बाप है. ये अगर इस जगह को हम मेंटेन करें, इस जगह को हम अपने हिसाब से देखें, तो ये बहुत बढ़िया चीज है. सही बात है, सही में कश्मीर जो है, ये इसने जो अभी बोला, अगर फिरदौस बरोए जमी हम ही हस्तो. अगर जन्नत कहीं पे है तो वो कश्मीर में है, कश्मीर में है सर. ये नेचुरल ब्यूटी है. स्विट्जरलैंड में क्या है, वहाँ पे डेवलप किया गया है, बट यहाँ पे ऐसा नहीं है सर, सिस्टम नहीं है. ये नेचुरल वो है। तो बहुत अच्छी बात है, मगर क्या ये कैसे होता है? ఇగో ఇది ఇది మమ్మల్ని ఇక్కడ ఇడిచిపెట్టిండ్రు. ఇక్కడ మేము దిగినాం. ఈ నుంచి సెకండ్ ఫేజ్ ఉందంట. సెకండ్ ఫేజ్కి పోవాలి మేము. సెకండ్ ఫేజ్ టికెట్లు కూడా తీసుకొని ఉన్నాం. సో చూడాలి. చుట్టూ మంచే మంచు, మీకు ఎంత కావాలంటే అంత మంచు. పండుగ వేసుకునేటోళ్ళకైతే
పొగ మంచు ఇది ఏకదమ్ ఏకదమ్ మస్తు అంటే మస్తు. ఈ స్లెడ్జింగ్ ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు దాని పేరు. అసలు ఇమాజిన్ ఎట్లా ఉంది తెలుసా, అట్లుంది. ఎట్లుందో నాకు కూడా తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి శాతం అవుతుంది. ఇందాకన్నా కదా ఎట్లుంది తెలుసా అని. నిజంగా అది ఎట్లా ఉందో చెప్పడానికి నాకు కూడా వస్తలేదు, ఎందుకంటే ఇంత అత్యద్భుతమైన ఫీలింగ్ని నేను కూడా ఇప్పటిదాకా చూడాలి. మొత్తం మంచే మంచు. బయట దేశంలో ఉండే వాళ్ళకి భలే ఉండి ఉంటుందేమో కదా, మజా వస్తుంది. నాకు కొండ ప్రాంతాలు అంటే ఇష్టం బాగా. ఏమో చూడాలి, అదృష్టం బాగుండి ఏదో రోజు కొండ ప్రాంతాలల్లో ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలనేది నా చిన్నపాటి ఆశ. ఏమవుతుందో తెలియదు, చూడాలి. మొన్న ఆశ మొత్తం ఎటు చూసినా కొండ మంచుతోనే కప్పబడి ఉంది. బాబా బాబా సార్ అక్కడ నిలబడి ఉన్నారు. ఆయనకే మనతో సంబంధం ఏం లేదు. అదుడు వీడియో ఇన్స్టా 360 ఉంది, ఎనీ టైం ఆ ఫోన్లో అయితే చేతిలోనే ఉంటుంది ఆ ఫోన్. ఇక నాకేం సంబంధం లేదు అన్నట్టు, నీ సావు నువ్వు సావురా అన్నట్టు ఉంటాడు. అందుకే నేను కూడా నా సావు నేనే సచ్చేటట్టు ఉన్నా. వెనకల నుంచి అంటున్నాడు బీ ప్రొఫెషనల్ అబ్బా అంట. ఓకే సార్, సర్లే ఎన్నో అనుకుంటాం. బాలయ్య బాబు తర్వాత నేనే అనుకుంటున్నా ఎన్నో. జై బాలయ్య. స్నో అది తెలుగులో ఏమంటారు మరి, తెలుగులో పొగమంచు అంటారా నా ఫీలింగ్, అందుకే పొగమంచు అని అన్నా. అయితే బాడీ టెంపరేచర్ నార్మల్గా ఉంది. అదే నాకు నిజంగా బాడీ టెంపరేచర్ చాలా నార్మల్గా ఉంది. చలి ఏం లేదు, చలి లేదు. మీకు నా జుట్టు, నేను, నా అవతారం మొత్తం తీసేయమన్నా తీసేస్తా. అట్లుంది కథ. ఇగో ఈడ బాడీ టెంపరేచర్ నార్మల్గానే ఉంది. ఇగో నేను క్యాప్ కూడా తీసేసిన, టెంపరేచర్ నార్మల్గా ఉంది, మంచిగా ఉంది. అంటే మరీ చల్లగేం లేదు. మరిగో నా చేతికి నేను బేసిక్గానే గ్లౌజ్ పెట్టుకోను, అవి స్నో పడుతుంది లైట్గా, కానీ సూపర్ ఫీలింగ్ అబ్బా. 800 రూపాయలకి ఫేజ్ 1 కింద నుంచి గీడి దాకా 5 నుంచి 10 నిమిషాలు తీసుకొచ్చి ఉంటారు. 10 నిమిషాలు కూడా పట్టలేకుని ఉంటుంది. నేను వీడియో మొత్తం రికార్డ్ చేసిన. ఇంకా ఈ నుంచి ఫేజ్ 2 1000 రూపాయలు ఇక్కడ నుంచి. ఇక వీడి నుంచి దిగినాం, మళ్ళీ ఫేజ్ 2కి పోతాం. సరే ఇక్కడ ఆగుదామని అన్నందుకు ఆగినాం. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు. ఒకటే దగ్గర నిలబడి వీడియో చేయాలని అయితే అనిపించట్లే. అండ్ వన్ మోర్, కింద చూసి నడవకపోతే ఎన్నికల నడుములు ఇరుగుతాయి అనే విషయాన్ని మీరు నేను అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను పడతానా లేదా అనే క్లారిటీ నాకు కూడా లేదు. సో నేను పడాలని మీరు కోరుకోకండి. నేను మీకు మంచి వీడియోలు చూపిస్తున్నాగా. ఎస్, ఇది చూడు, నా కాలు ఎంత లోపలికి పోయింది. ఒక్క నిమిషం నేను చూపిస్తా. నా కాలు ఎంత లోపలికి దిగబడింది. ఇట్లే పోకుంటూ ఉంటే ఇంకా కాళ్ళు చాలా లోపలికి దిగబడేటట్టు ఉన్నాయి. కానీ మస్త్ అబ్బా, మస్త్ అంటే మస్త్. అక్కడ టెంట్లు వేసిర్రు, కానీ పాపం సార్కి ఇబ్బంది అవుతుంది అక్కడ దాకా. అంటే ఆయన కొంచెం ఇబ్బందే కదా. ఫేజ్ 2 చూపిస్తుంది, చాలా పైకి ఉన్నట్టుంది. జూమ్ చేసి చూపించేదాను. ఇగో అది పోతూ ఉన్నది. ఎస్ కాదు, దాంట్లో కూర్చొని చూపించే కన్నా బయట చూపిస్తేనే మీకు అర్థమయ్యేటట్టుంది. కానీ కూర్చుంటే మాత్రం అదొక అద్భుతమైన ఫీలింగ్. ఇగో అంత మీదికి ఉంది. ఇది మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలుస్తలేదు. నా కంటికైతే కనిపిస్తుంది, కెమెరా కనిపిస్తలేదు. ఇగో అంత పైదాకా ఉంది, ఇగో అంత దాకా. ఇగో ముందే చెప్తున్నా, ఈ చిన్న వాటి కోసం జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు చూడు. ప్లీజ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇగో వీడియో ఎంత మంచుల నిలబడి జ్ఞానబోధ చేస్తున్నాడు అని అనుకోకండి. నిజం చెప్తున్నా, నా లైఫ్లో నేను స్ట్రగుల్ అయినంత నా సర్కిల్ ఎవడు కాలేకుని ఉంటాడు. నీకొస్తా. అయితే నేను చెప్పేది ఏంటంటే, లైఫ్లో ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయండి. కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, అన్నింటినీ భరించండి. ఇగో సీరియస్గా చెప్తున్నా, లైఫ్ని ఎంజాయ్ చేయండి అబ్బా. అట్లీస్ట్ ఏం దొరకలేదు తినడానికి,
కారం పువ్వు దొరికిందా? ఎస్ కానివ్వండి. ఇగో అన్నం కారం, దాంట్లో ఇంత నెయ్యి ఉంచుకోండి, మస్తు ఉంటుంది. లేదు నెయ్యి లేదు, బాగా కారం వేసుకోండి, కారం కారంగా తినండి. నోటికి కాలుతున్నప్పుడు దాన్ని ఆ స్వాద్ చూడండి. దీని అమ్మ లైఫ్ని ఏ విధంగానైనా ఎంజాయ్ చేయగలుగుతాం. ఎంజాయ్మెంట్ అంటే నాట్ ఓన్లీ సెక్స్, నాట్ ఓన్లీ మనీ. మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటే, సోల్ఫుల్గా ఉంటే, సో హ్యాపీనెస్ ఉంటే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అబ్బా జీవితంలో కష్టాన్ని నష్టాన్ని ఎవ్రీథింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. మరీ ఎక్కువ జ్ఞాన్ ఇస్తున్నా కదా, ఈ జ్ఞాన్ మీరు కూడా తీసుకోండి, ఎంజాయ్ చేయండి. మేము సెకండ్ ఫేజ్కి పోతాం. ఇది ఫస్ట్ ఫేజ్లోనే ఇట్లుంది. నాకైతే చలి ఏం లేదు, నేను నిజం చెప్తున్నా ప్రామిస్గా. ఇగో నేను క్యాబ్ కూడా తీసేసిన కదా, నాకు చలి ఏం లేదు. ఏమో అట్లుంది కథ, ఏమైందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను ఒక మెంటల్ కాబట్టి ఎక్కడుంటే దాన్ని ఎంజాయ్ చేయండి. అబ్బా సూపర్ అసలు. ఇగో దీని ఎఫెక్ట్ నాకు ఇలా అర్థం కాదు, రేపు అర్థమవుతుంది. ఓ భాయ్ ఏమైంది అని రేపు ఫీల్ కావాల్సి ఉంటుంది చూడు, అప్పుడు చూద్దాం ఫీల్ అయ్యేది. ఇప్పుడు మాత్రం ఎంజాయ్. సెకండ్ ఫేజ్కి పోతాం, అక్కడ ఎక్కిన తర్వాత నేను మీకు చూపిస్తా. ఫస్ట్ ఫేజ్ మాత్రం ఇక్కడ దాకా వచ్చినాం. ఇక మొత్తం మంచిగా మంచిగా ఉంది. సెకండ్ ఫేజ్ ఇంకా పైకి వస్తుందంట. అది ఎంత పైకి వస్తుందో అంటే మరీ పైకి వెళ్ళిపోవాలని లేదు, పైకి వచ్చేస్తాం. ఓకే, ఇగో మనోడు చాయ్ తాగుతున్నాడు, నాకు మాత్రం ఏం అవసరం లేదు. ఫేజ్ 2లోకి మీకు స్వాగతం. ఇది ఫేజ్ 2ది. ఓ అమ్మ, ఇది మస్తు స్పీడ్ ఉంది. ఫేజ్ 2 చాలా స్పీడ్ ఉంది. మంచి హైట్ ఉంటుంది. అదేగా. ఓ ఇది పక్కన వచ్చిచున్నది, నేను మిమ్మల్ని మీకు చూపించుచుంటివి. ఇగో ఇక్కడ సార్ వాళ్ళు తెలుగు మాట్లాడతారు. దే ఆర్ ఫ్రమ్ మన దక్షిణే. लीजिएगा సార్ అబ్బి సార్ ఇదర్ షేర్ ఖాన్, మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. ఎంత బాగా కమ్మగా చెప్తున్నాడు హాయ్ అంట. ఇక చూడండి, ఇది ఎంత అద్భుతంగా ఉంది. నేను మీకు వ్యూ చూపిస్తా. ఇది చాలా హైట్లో ఉంది, మస్త్ హైట్లో ఉంది నిజంగా. ఇది పైకి పోతానే ఉంది. పైకి పోయి కొద్ది ఎందుకో టెంపరేచర్ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ పైకి కనుక గడ్డగట్టిస్తుందేమో, అది తెలియదు నిజంగా. అంటే ఎక్కువ సంతోషం ఎక్కువ బాధని కూడా ఇస్తుంది. షేర్ ఖాన్ మళ్ళీ లేలే, ఎక్కువ సంతోషం ఎక్కువ బాధని ఇస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, కాశ్మీర్ భూతల స్వర్గం అని అంటారు కదా, మరి దీన్ని భూతాల స్వర్గం అని నేను ఎందుకు అంటా? హాయ్. ఈ పవర్ బ్యాంక్ వేసుకొని వీడియో తీయడం ఎంత కష్టంగా ఉందో, చేయి గుంజుతుంది. షేర్ ఖాన్ నెక్స్ట్ నుంచి ఈ సిస్టమ్ ఫాలో అవ్వు. చూసావా, ఇది వెల్ ట్రైన్డ్ సిస్టమ్ అన్నమాట ఇది. ఇగో నీవు సీనియర్, యు ఆర్ ద మోస్ట్ సీనియర్. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, అవునా కదా? నేర్పించినందుకు థ్యాంక్ యూ. ఇగో సీనియర్ల దగ్గర చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది. మనం కూడా సీనియర్ల దగ్గర నేర్చుకోవాలి, వాళ్ళ ప్రతి అభిప్రాయాన్ని గౌరవించాలి. ఓకే, మీరు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను నేర్చుకుంటున్నా కదా, అందుకే సీనియర్లతోనే కలిసి ప్రయాణం చేస్తున్నా. ఇది సిస్టమ్ ఇట్లా మేడం, ఇది చెప్పండి మేడం, ఇది చెప్పండి. ఇది నిజంగా అద్భుతం. అది ఈ మేడంది చెవులో అది పోయింది ఒకటి, కానీ ఆ గోల్డ్ వేసుకురాకండి. స్కూల్ యు ఆర్ కూల్. अच्छा अर्जुन सर, मैं చెప్పానే బాల్డీ లాస్ ఏంజలస్ में ఐసా वाले में बैठते हैं. ఓ కానీ సార్ భయపడి సస్తా నేనైతే. ఇగో అట్లాంటి దాంట్లో కూర్చుంటారంట లాస్ ఏంజలస్ లో. నాకైతే నో నో వే నో వే. చలిగా ఉంటుంది. ఇది చూడు, ఇది ఎంత హైట్ ఉంది. ఇది చాలా హైట్కి వచ్చినాం. బాబా బాబా, చాలా చాలా హైట్లో ఉన్నాం నిజంగా. అమ్మో, అంటే కింద చూస్తే భయం అవుతుంది యాక్చువల్లీ. లేదు సార్, అంటే హెలికాప్టర్లు ఇన్నిసార్లు ఎక్కుతా కదా, ఎక్కింద ఆడే కళ్ళు మూసుకుంటా నేను. నిజం, ఎక్కింద ఆడే కళ్ళు మూసుకుంటా, ఈశ్వర శివ అనుకుంటా. ఒక 2 నిమిషాల కింద కళ్ళు తెరిచేటాలకు అది కింద దింపింటది. అదే కదా. ఇక అయిపోయి మొత్తం హెలికాప్టర్ రైడ్ కళ్ళు మూసుకొని అయిపోతుంది. ఇక ఇది కూడా అట్లే అనిపిస్తుంది. ఫోన్ చేతిలో ఉంది కాబట్టి కెమెరా చూస్తున్నా కింద చూడకుండా.
ఇక చూడు ఇదొకటి ఉన్నది, కానీ హెలికాప్టర్లో వాడు ఫోన్ అన్ని గుంజుకుంటాడుగా, అవే అది కదా అన్ని గుంజుకుంటాడు. అన్నీ గుంజుకుంటాడు వాడు, పర్సు అవన్నీ దీంట్లో పెట్టండి అంటున్నాడు వాడు. ఏం చేయలేం, బాగుంది. ఒర్లి అలిచిపోతా, పైన పోయినాక ఒర్లుతా. ఫేజ్ 2లో ఇగో ఇక్కడ చలి ఎక్కువ ఉంది, మంచు పడుతుంది, బాగా ఎక్కువనే ఉంది, చలి ఎక్కువనే ఉంది. కానీ కొంతసేపు అయినాక నాకు నా శరీరానికి అడాప్ట్ అయిపోతా చూడు, అప్పుడు చలి ఏమనిపించదు. కొంతసేపు ఉంటే దాని తర్వాత చూపిస్తాను. మొత్తం మంచు పడుతుంది, చాలా మంచు పడుతుంది, చేతులు గడ్డగడుతున్నాయి. ఫేజ్ 1లో నాకేం చలి అనిపించలే, ఫేజ్ 2లో పోయించేటట్టుంది. చూద్దాం ఎంతసేపు నిలబడగలుగుతాము. స్టాప్. సార్ మొత్తం ఎక్కడ చూసినా ఇగో మనం దీంట్లో వచ్చినాం. ఇది గొండోలా రైడ్ ఫేజ్ 2. ఫేజ్ 1లో ఏం చలి లేదు, కానీ ఫేజ్ 2లో మాత్రం పగిలిపోతుంది. అసలు ఏం చూపిస్తున్నానో కూడా తెలియనట్టుంది, అంత చలి ఉంది. సార్ 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 రిస్క్ చేయకండి, రిస్క్ చేయకండి. చేయి దుడుచుకోండి, అది ఇది అంటే చేయి దుడుచుకోండి, రిస్క్ చేయకండి. షేర్ ఖాన్కి కొంచెం కాలు జారింది, కాలు జారింది అంటే మళ్ళీ మీనింగ్ వేరే అవుతుంది. ఇక మనోడు ఎంజాయ్ చేస్తున్నాడు. కాలు ఇగో జారి కింద పడుతున్నారు. ఓ అమ్మ, ఇగో ఇగో జారి కింద పడుతున్నారు. ఈయన ఎక్కడికి పోతున్నాడు? హ్యాపీ బర్త్డేగా, మెల్లిగా, స్లో స్లో ఇసల్ రా, नीचे जा रहे हैं. इधर से स्लीपर है? हाँ सर, స్లోలీ పక్కడికే చలో సార్ ప్లీజ్. మొత్తం జారుతుంది, బాగా జారుతుంది. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా, వీడియో కూడా మొత్తం ఫాగ్ ఉంది. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ ట్రైప్యాడ్ పెట్టి ఇది మొత్తం తీద్దాం అనుకుంటున్నా. మన షేర్ ఖాన్ ఏమో ఆయనకు నచ్చిందే చేద్దాం అనుకుంటాడు. ఆయనకు నచ్చిందే చేయాలంటే కష్టం కదా, మనకు నచ్చింది కూడా మనం చేయాలి కదా. వావ్ సార్, और एक बार